ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుదేవాయ నమః. శంకర విజయం ప్రారంభం. జగద్గురు చరిత్ర. సకల సంపత్తితో కూడుకుని స్వయం ప్రకాశ స్వరూపుడైన నా గురుదేవులు విద్యాతీర్థుల రూపాన అవతరించిన పరమాత్మకు నమస్కరిస్తున్నాను. విద్యాతీర్థ రూపాన జ్ఞానస్వరూపుడై తలచిన వారందరి పాపాలను నశింపజేసి పవిత్రులను చేసే భగవంతునికి నమస్కరిస్తున్నాను. బ్రహ్మ విద్యాస్వరూపుడై అనేక తర్క కుతర్కాలతో కూడిన విద్యను శోధించి పరిశోధించి పరిశుభ్రం గావించే భాష్యకారులైన శ్రీ శంకరాచార్యులే విద్యాతీర్థులనబడుతున్నారు. సరస్వతీదేవి ఏ ప్రవక్తను ఆశ్రయించి మలిన పంకాల నుండి పరిరక్షించబడి అందరిచేత పూజలందుకుంటున్నదో అట్టి శంకరునికి నమస్కరిస్తున్నాను. వ్యాస మహర్షి బోధించిన బ్రహ్మసూత్రాలకు అర్థాలను వ్యాఖ్యానాలను చేస్తూ వేదాలకు ఏ అర్థం చెప్పారో ఆ అర్థమే శృతులకు కూడా అన్వయమవుతుంది. శ్రీ శంకరాచార్యులు బ్రహ్మసూత్రాలకు చెప్పిన అర్థమే వేదయుక్తమైనది. వేదాంతాలకు అర్థాన్ని ప్రవచించిన శ్రీ శంకరులే మాకు రక్షకులు. శ్రీ శంకరులే విద్యాతీర్థులు, మహేశ్వరుని అవతారము కూడా అయి ఉన్నారు. శ్రీ శంకరాచార్యులే పరమేశ్వరుని అవతారం. అట్టి శివావతారానికి నమస్కరిస్తున్నాను. ఆయన ఎల్లప్పుడూ నా హృదయంలో ఉండేటట్లుగా అర్థిస్తున్నాను. ప్రాచీన శంకర విజయంలోని సారాన్ని గ్రహించి మాధవాచార్యుడనైన నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇక నేను చెప్పబోయే శంకర విజయంలో కేవలం బ్రహ్మ విద్యాప్రాప్తిని కలిగించే జీవబ్రహ్మైక్య ప్రాతిపదికనే ప్రధానాంశంగా స్వీకరిస్తూ శ్రీ శంకర గురుదేవుల జీవిత చరితాన్ని సంగ్రహంగానూ మనోహరముగానూ చెబుతాను. ప్రాచీన శంకర విజయం అనేకమైన అర్థాలు గూఢార్థాలతో విస్తారంగా చెప్పబడినది గదా. మరి సంగ్రహంగా చెప్పదలుచుకున్న ఈ శంకర విజయంలో విషయాన్ని స్పష్టంగా చెప్పగలనా అని సందేహించవద్దు. పర్వత శిఖరాలను, ఏనుగుల సమూహాలను చిన్న అద్దంలో స్పష్టంగా చూడటం లేదా? అలాగే నేను కూడా విస్తారంగా చెప్పబడిన ప్రాచీన శంకర విజయంలోని శ్రీశంకర వాక్య సముదాయాన్ని, వారి జీవిత విశేషాలను స్పష్టంగా వివరిస్తాను. నా శక్తియుక్తులన్నీ ఉపయోగించి ప్రాచీన శంకర విజయంలోని సారాంశమంతా సంగ్రహించి నేను తలపెట్టిన ఈ శంకర విజయంలో చొప్పించాను. ప్రాచీన శంకర విజయం మహోన్నతమైన కల్పవృక్షం వంటిది. అందలి సుకుమారమైన పుష్పాల నుండి పండితులు భ్రమరాలై సారాంశామృతాన్ని పానం చేస్తున్నారు. గురువరేణ్యులైన శంకర భగవత్పాదుల వారిని మనస్సులో ధ్యానించి శ్రీ శంకర విజయం రచించడానికి పూనుకున్నాను. పంచామృతంలోని చక్కెర, తేనె మొదలైన పదార్థాలన్నీ మధురమైనవే అయినా ఒకదానితో మరొకటి చేరినప్పుడు మరింత కొత్త రుచి పుడుతుంది. అట్లే అనేకమంది పండితులచే విరచితమైన ప్రాచీన శంకర విజయానికి నాచే రచించబడే కావ్యంతోడై ఎంతో మేలైన రుచులను అందించగలదని నా విశ్వాసం. బంగారం అందరికీ ప్రియమైనదే. దానికి మెరుగు పెడితే మహోజ్వలంగా ప్రకాశిస్తుంది. అలాగే నా కావ్యం ప్రాచీన కావ్యానికి మెరుగులు దిద్దగలదు. మేరు పర్వతమే బంగారు కాంతులీనుతుండగా అక్కడ వెలసిన కల్పవృక్షం మరింత శోభాయమానంగా ఉంటుంది. అట్లే ప్రాచీన గ్రంథానికి ఈ సంగ్రహరూప శంకర విజయం శోభను పెంచుతుందే గాని తరగనీయదు. పురాతన కవులెందరో శ్రీ శంకరాచార్యుల వారిని స్తుతించారు. అనేక మంది భాష్యకారులు శ్రీ శంకరుల చరితాన్ని వ్రాసి కృతార్థులైనారు. నా ఈ స్వల్ప గ్రంథంచే నన్ను ధన్యుణ్ణి చేయుదురుగాక. పూర్ణకాముడైన భగవంతుడు భక్తుడు సమర్పించే ఎలాంటి స్వల్ప విషయానికైనా సంతుష్టుడవుతాడు. శ్రీ మహావిష్ణువు నిత్యము క్షీరసాగరంలో శేషసాయిపై పరుండిన గోపికలు ఇచ్చే కొద్దిపాటి పాలనే తృప్తిగా గ్రోలి వారందరినీ అనుగ్రహిస్తున్నాడు. అలాగే భగవత్పాదుల వారు కూడా దయతో నన్ను అనుగ్రహిస్తారుగాక. పతంజలి వంటి మహర్షులు వ్యాకరణ భాష్యం బోధించారు. అది శబ్దశాస్త్రం మాత్రమే. మహేశ్వరావతారుడైన శ్రీ శంకరులు సమస్త వేదసారము, శబ్దాతీతము అయిన బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు. శ్రీ శంకరుని అవతారమైన శ్రీ శంకర భగవత్పాదులను స్మరించినంతనే సకల పాపములు నశిస్తాయి. శ్రీ శంకర భగవత్పాదులు సద్వస్తువును అందింప అవతరించారు. వసంతకాలాన వికసించే జాజి పువ్వుల పరిమళం కన్నా, మాలతీ పుష్పాలందలి మకరందం కన్నా మధురమైన శంకర భగవానుల ఉపదేశాలు, సద్గుణాలు నాలుగు దిక్కులకు వ్యాపించాయి. మహాపవిత్రమైన అట్టి శంకర భగవానుల గుణగణాలెక్కడ? ప్రాకృత బుద్ధిగల నేనెక్కడ?
నేను కేవలం గురుకృప చేతనే ఆయన గుణవర్ణనలు చేస్తున్నానే గాని అది నా సామర్థ్యం వలన కాదు. ఇంతకాలం నరాధములైన రాజులను సేవించాను. అయోగ్యులైనా కూడా యోగ్యులని, ధన్యజీవులు కాకపోయినా ధన్యులని వారిని స్తుతించాను. ధనమదాంధులైన వారి చరితాలను పలురకాలుగా కల్పిత కథల చేత వర్ణించాను. నా ప్రజ్ఞాపటవాలన్నీ మలినమైపోయాయి. నా వాక్కు పాపపంకిలమైనది. నా శాస్త్ర పాండిత్యమంతా నరాధముల సేవల కొరకే వ్యర్థమైనది. అట్టి నా వాక్కు శ్రీ శంకర భగవత్పాదుల వారి పవిత్ర చరిత్రను రచించటం చేత పరిశుద్ధమబోతున్నది. నా అంతఃకరణం పవిత్రమవుతున్నది. ఈ విషయంలో వేదవ్యాసుల వారి వాక్యమే ప్రమాణం. విషయవాంఛాపరులను వర్ణించటమనే అరణ్యంలో పొర్లటం చేత పాపధూళితో మలినమైన నా వాక్కులను భగవత్కథాలాపమనే గంగా జలంతో పవిత్రం చేసుకుంటున్నాను. నరాధములైన రాజులను స్తుతించడమంటే గుడ్రాలి బిడ్డ, గాడిద కొమ్ముల వలె అసత్యాలై ఉన్నవి. అట్లే క్షుద్ర ప్రభువులను కీర్తి ప్రతిష్టలకు, సంపదలకు ఇంద్రునితోనూ కుబేరునితోనూ పోల్చి వర్ణిస్తున్నారు. అట్టి వర్ణనలు దుర్వాసనతో కూడి ఉంటాయి. అజ్ఞానముతో నేను రాజులను ఆ విధంగా వర్ణించేవాడను. అందుచేత నా వాక్కు కూడా దుర్గంధపూరితమైనది. ముల్లోకాలచే కీర్తించబడే శ్రీ శంకరాచార్యుల వారి కీర్తి సుగంధం నాలోని మలిన వాసనలన్నిటినీ పారద్రోలుతున్నది. శ్రీ శంకరుల వారి కీర్తి నలు దిక్కులకు వ్యాపిస్తున్నది. అట్టి మహనీయుని సంకీర్తనం గావించి నా వాక్కును శుద్ధి చేసుకుంటాను. శ్రీ శంకర గుణాలను కీర్తించటమే నాకు పరమ శరణ్యం. ప్రేమ, స్థైర్యాలతో కూడుకున్న గురుదేవులను భక్తిపూర్వకంగా మృదుమధురమైన గుణవర్ణనలతో వర్ణించి చెబుతాను. దేవతలను పారిజాత వృక్షం సంతోషపరచేటట్లు ఈ శంకర విజయమనే కావ్యం సుగంధాలను వెదజల్లుతూ పండితులను, సహృదయులను ఆనందసాగరంలో ఓలలాడించుగాక. చంద్రశేఖరుని అవతారమైన శంకర భగవత్పాదులకు నా కవితలను పుష్పమాలలు చేసి భక్తితో సమర్పిస్తాను. మేము భక్తి ప్రయాణంలో ఉన్నాము. మేము ఎల్లప్పుడూ మీకు విశ్వశక్తి మరియు ఆధ్యాత్మికతను బోధించాలనుకుంటున్నాము. మాతో మీ ప్రయాణాన్ని ప్రారంభించండి.